హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో రేషన్ బియ్యానికి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ వచ్చిందండి. సో ఎవరైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో అటువంటి వారికి సంబంధించి ఈ కొత్త రూల్స్ రావడం జరిగిందనమాట. సో ఎవరైతే తెలంగాణలో రీసెంట్గా కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో అటువంటి వారిలో కొంతమందికి మాత్రమే సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో అసలు సెప్టెంబర్ నెలలో ఎవరెవరికి రేషన్ బియ్యం పంపిణీ చేయబోతున్నారు ఏంటి అనే దాంతో కూడా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఈ మధ్య కాలంలో చాలా మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చిందండి. సో ఎవరికైతే రీసెంట్గా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారిలో కొంతమందికి మాత్రమే సన్న బియ్యాన్ని సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందనమాట. సో ఆ కొంతమంది ఎవరు అంటే, సో ఆగస్టు 20వ తారీఖు లోపల ఎవరికైతే కీ రిజిస్టర్ నెంబర్ వస్తుందో అటువంటి వారికి మాత్రమే సన్న బియ్యాన్ని సెప్టెంబర్ నెలలో పంపిణీ చేస్తూ ఉన్నారండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 20వ తారీఖు లోపల మీకు కీ రిజిస్టర్ నెంబర్ కనుక వచ్చినట్టయితే తప్పకుండా మీకు రేషన్ బియ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఆగస్టు 20వ తారీఖు తర్వాత కొత్తగా రేషన్ కార్డు తీసుకొని 20వ తారీఖు తర్వాత కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిందో అటువంటి వారికి మాత్రము సెప్టెంబర్ నెలలో రేషన్ ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. సో సెప్టెంబర్ కాకుండా అక్టోబర్ నెలలో వారికి రేషన్ ఇస్తారనమాట. సో చాలామంది సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యాన్ని తీసుకోవడానికి వెళ్తారనమాట. సో అటువంటి వాడు కొంచెం అలర్ట్గా ఉండండి. తప్పకుండా ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఆగస్టు 20వ తారీఖున ప్రభుత్వము ఒక కట్ ఆఫ్ డేట్గా పెట్టిందనమాట. సో ఆగస్టు 20వ తారీఖు కన్నా ముందుగా ఎవరికైతే రేషన్ కార్డు వస్తుందో అటువంటి వారికి మాత్రమే రేషన్ బియ్యాన్ని, సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నమాట. సో కాబట్టి ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారు కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఎవరికైతే ఆగస్టు 20వ తారీఖు కన్నా ముందుగా కొత్తగా రేషన్ కార్డు కానివ్వండి, కొత్తగా కీ రిజిస్టర్ నెంబర్ కానివ్వండి వచ్చిందో అటువంటి వారికి మాత్రమే రేషన్ బియ్యాన్ని సెప్టెంబర్ నెలలో ఇవ్వబోతుందన్నమాట. సో ఎవరికైతే 20వ తారీఖు తర్వాత కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిందో అటువంటి వారికి రేషన్ బియ్యాన్ని అక్టోబర్ నెలలో ఇస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇకపోతే ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారు తప్పకుండా కేవైసీ చేయించుకోవాలండి. సో చాలామంది కేవైసీ చేయించుకోకుండానే రేషన్ బియ్యాన్ని తీసుకుంటుందన్నమాట. సో తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో తెలంగాణలో అటువంటి వారు వెంటనే వెళ్ళి కేవైసీ చేయించుకోండి. ఫ్రెండ్స్, కేవైసీ ఎక్కడ చేయించుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఫ్రెండ్స్, మీకు రేషన్ డీలర్ ఎక్కడైతే ఉంటారో అటువంటి వారి దగ్గరే కేవైసీ చేస్తారండి. అంటే ప్రతి ఒక్క రేషన్ కార్డు ధరకు కూడా ఒక రేషన్ డీలర్ని అలాట్మెంట్ చేస్తారు కదా, ఆ రేషన్ డీలర్ దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా వాడు మీకు కేవైసీ చేస్తారండి. ఫ్రెండ్స్, ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు ఈ మధ్య కాలంలో వచ్చిందో అటువంటి వాడు ఒకసారి చెక్ చేసుకోండి. అసలు మీకు కీ రిజిస్టర్ నెంబర్ ఎప్పుడు వచ్చిందో మొత్తం అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈపీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డును మొత్తం అంతా కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు రేషన్ తీసుకోవడానికి వెళ్ళండి. ఎందుకంటే ఎవరికైతే ఈ మధ్య కాలంలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారికి కూడా ప్రభుత్వము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టిందనమాట. సో ఆగస్టు 20వ తారీఖు కన్నా ముందుగా ఎవరికైతే రేషన్ కార్డు వస్తాయో, ఎవరికైతే కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిందో అటువంటి వారికి మాత్రమే ఇప్పుడు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయబోతుంది ప్రభుత్వము. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వాళ్ళు తప్పకుండా కేవైసీ వెంటనే చేయించుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వీడియోనే కాదు, ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారికి కూడా షేర్ చేయండి.